హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. సో ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఉన్న 40 క్వశ్చన్స్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ అన్నీ ఇలా జనరల్ అవేర్నెస్ సెక్షన్ సంబంధించి 40 క్వశ్చన్స్ డిఫరెంట్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా అలా 50 సెట్స్ డిస్కస్ చేస్తాం. అంటే ఒక సెట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 50 సెట్స్ అంటే 50 into 40 దట్ 2000 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇందులో సెట్ నెంబర్ 1లో ఈరోజు మనం సెట్ నెంబర్ 1 డిస్కస్ చేస్తాం. ఈ సెట్ నెంబర్ 1లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ కరెంట్ అఫైర్స్తో సహా అన్ని జీకే, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ అన్నీ కవర్ అయి ఉంటాయి 40 క్వశ్చన్స్. ఓకే, సో మన టార్గెట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సికి సంబంధించి ఈ విధంగా ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అనేది ఓకే, ఇవన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేసి మనం తయారు చేసాం. ఓకేనా? ఓకే, సో షల్ వి గో టు క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ద మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఆఫ్ ది డెకేడ్ బై యునైటెడ్ నేషన్స్? మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఆఫ్ ది డెకేడ్గా ఎవరు డిక్లేర్ అయ్యారని అడుగుతున్నాడు క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్. ఓకే, సో ఆప్షన్స్ మీరు చెక్ చేసి చూడండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్కి మలాలా యూసఫ్జీ. ఈ మలాలా యూసఫ్జీ బిలాంగ్స్ టు లేడీ అండ్ ఆవిడ గర్ల్. బిలాంగ్స్ టు పాకిస్తాన్. షీ గాట్ ఏ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2014లో ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఎలాంగ్ విత్ అవర్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ కైలాస సత్యార్థి. ఆయనతో పాటు ఈవిడికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. సో ఈవిడ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం, చిల్డ్రన్స్ రైట్స్ కోసం ఎప్పుడు పోరాటం చేస్తుంటుంది. బిలాంగ్స్ టు పాకిస్తాన్, మలాలా యూసఫ్జీ. సో ఈవిడ మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఆఫ్ ది డెకేడ్ బై యునైటెడ్ నేషన్స్కి సెలెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నౌ సెకండ్ క్వశ్చన్, గాల్వనోమీటర్ కెన్ బి యూజ్డ్ యాజ్. గాల్వనోమీటర్ అనేది తో మనం ఇట్ ఈస్ డిటెక్టింగ్ అండ్ ఇండికేటింగ్ ద ఎలక్ట్రికల్ కరెంట్. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్. ఇట్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ అండ్ ఇండికేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో గాల్వనోమీటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ, మరి ఆ పని చేసేది ఎవరు? వోల్ట్మీటర్ కూడా పనిచేస్తుంది. గాల్వనోమీటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వోల్ట్మీటర్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ కాల్డ్ డ్యాన్స్ ఆఫ్ ఎన్చాంట్రెస్? ఎన్చాంట్రెస్ అంటే మంత్రగత్తె. సో ఇచ్చిన ఏ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అనేది డ్యాన్స్ ఆఫ్ ఎన్చాంట్రెస్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మోహినియట్టం. సో ఇవన్నీ ఇండియాలో క్లాసికల్ డ్యాన్సెస్ అండి. మోహినియట్టం బిలాంగ్స్ టు కేరళ. మోహినియట్టం అనేది కేరళ తాలూకా క్లాసికల్ డ్యాన్స్. మరి కథాకళి కూడా కేరళ అండి. కథాకళి ఆల్సో కేరళ. నెక్స్ట్ భరతనాట్యం తమిళనాడు అండి. తమిళనాడు. ఒడిస్సీ ఆ పేర్లో ఉంది, ఒడిస్సా. సో ఇది పెద్ద ప్రాబ్లం లేదు. ఒడిస్సీ. సో భరతనాట్యం తమిళనాడు, కథాకళి కేరళ, మోహినియాట్టం కేరళ. ఓకే, మరి కూచిపూడి ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ది కూచిపూడి. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటే కథక్ అని ఉంటుంది. కథక్ వచ్చేటప్పటికి యూపీ, ఉత్తరప్రదేశ్ కథక్. ఇంకా చెప్పుకుంటే సతారియా అస్సాం. సతారియా అనేది అస్సాం. అలాగే మణిపూరి అని ఉంటుంది, మణిపూరి. సో దట్ ఈస్ మణిపూర్. ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్ అండి. మరి విచ్ క్లాసికల్ డాన్స్ ఈజ్ కాల్డ్ డాన్స్ ఆఫ్ ఎన్చాంట్రెస్ అంటే దట్ ఈస్ మోహినియట్టం ఈజ్ ద ఆన్సర్. మోహినియట్టం బిలాంగ్స్ టు కేరళ. ఓకే, నెక్స్ట్, లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెరిబ్రమ్. ఓకే, సెరిబ్రమ్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ దట్ ఈస్ గనీమెడా. లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ గనీమెడా. నెక్స్ట్ వన్, సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ అడిగాను. ఇది కరెంట్ అఫేర్స్లోకి వస్తుంది. సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? దట్ ఈస్ రీసెంట్గా చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అతను చేశారు ఉద్ధవ్ ఠాక్రే. సో ద సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ టు atrocities committed against women and children as well as the law regarding cyber crime, that is called Maharashtra. సో ఇదంతా గుర్తుపెట్టుకుని సైబర్ సేఫ్ ఉమెన్ అనే ఇనిషియేటివ్ అనేది లాంచ్డ్ బై స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ మహారాష్ట్ర.
పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద ఇయర్. సో బెంగాల్ విభజన ఎప్పుడు? దట్ ఈజ్ 1905. అదే బెంగాల్ విభజన రద్దు చేసింది అయితే 1911. ఓకే, బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1905. లార్డ్ కర్జన్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్? మోస్ట్ రియాక్టివ్ హాలోజన్. సో హాలోజన్స్ సెవెంత్ గ్రూప్ చెందుతూ ఉంటాయని, సెవెంత్ గ్రూప్ చెందిన వాటిని హాలోజన్స్ అంటారు. సో సెవెంత్ గ్రూప్లో ఉన్న హాలోజన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ రియాక్టివ్ అని అడిగాడు. మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఈజ్ కాల్డ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్. ఓకే, సో దట్ ఈస్ ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ మనం డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉండాలంటే పర్ లీటర్లో 1.5 మిల్లీగ్రామ్స్ ఉండాలండి పర్ లీటర్కి. అప్పుడు మనకి ఎటువంటి డిసీజెస్ ఉండవు. సో మన డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ ఎంత ఉండాలంటే పర్ లీటర్లో 1.5 మిల్లీగ్రామ్స్ ఉండాలి. సో ఈ 1.5 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే మనకి ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అవి మనకి వస్తుంటాయి. సో మన జనగా నల్గొండ, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి ఈ ఫ్లోరోసిస్ డిసీజ్ అనేది. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ క్లాస్? ఫ్లోరిన్. దీన్ని సూపర్ హాలోజన్ అంటారు ఫ్లోరిన్. హూ అపాయింట్స్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ది లోక్సభ? హూ అపాయింట్స్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ది లోక్సభ? దట్ ఈస్ స్పీకర్. లోక్సభ స్పీకర్. సో ప్రజెంట్ స్పీకర్ ఎవరండి? లోక్సభ స్పీకర్ ఎవరు? ఓఎం బిర్లా. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కార్నివర్స్ ప్లాంట్? కార్నివర్స్ ప్లాంట్ అంటే మాంసాహారం అండి. శాకాహారులు మాంసాహారులు ఉంటాం కదా. సో కార్నివర్స్ ప్లాంట్ అనేది ఆప్షన్ బట్టి వెళ్తే పిచ్చర్ ప్లాంట్. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కార్నివర్స్ ప్లాంట్? దట్ ఈస్ పిచ్చర్ ప్లాంట్. వరల్డ్ ఫస్ట్ వెబ్సైట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ కంట్రీ? విచ్ కంట్రీని అడిగాడు. సో వరల్డ్ ఫస్ట్ వెబ్సైట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్విట్జర్లాండ్, సెర్న్. సో 1991లో టిమ్ బెర్నెన్స్-లీ. ఓకే, ఫస్ట్ వరల్డ్ WWW అంటారు, వరల్డ్ వైడ్ వెబ్సైట్. అలాగే వరల్డ్ ఫస్ట్ వెబ్సైట్. WWW ఫుల్ ఫామ్ అయింది వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, సో వరల్డ్ ఫస్ట్ వెబ్సైట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ కంట్రీ మీన్స్ స్విట్జర్లాండ్. ఓకే, హూ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్? సో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్, ఇది కరెంట్ అఫేర్స్ అండి, రీసెంట్గా మారారు, సురేష్ చంద్ర శర్మ. దట్ ఈజ్ ఆన్సర్, సురేష్ చంద్ర శర్మ. ఒకప్పుడు ఈ నేషనల్ మెడికల్ కమిషన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బట్ దీని పేరు చేంజ్ చేసి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్గా చెప్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్గా చేంజ్ అయింది. ఒకప్పుడు ఏముండేది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, దానికి ప్రస్తుతానికి చైర్మన్ ఎవరు? సురేష్ చంద్ర శర్మ. ఫస్ట్ బ్రిటిష్ ఫోర్ట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా వాజ్? సో ఫస్ట్ ఫోర్ట్ అండి, కోట, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారు, అది పేరు ఏంది, దాని పేరు అడుగుతున్నారు. దట్ ఈస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఎక్కడ? మద్రాస్. ఇప్పుడు 1644లో. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1644లో 1644లో మద్రాస్లో ఫోర్ట్ సెయింట్ జార్జ్ని బిల్డ్ చేస్తారు. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలీ ఎర్త్ మెటల్ ఇన్ మాలిక్యూల్ ఇస్ ఆల్వేస్ 2. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ alkali earth metals in a molecule is always 2. Okay, 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇండియా వాజ్ ప్రపోజ్డ్ బై? 3 అంచెల పంచాయతీ రాజ్ విధానం ఎవరు? బలవంతరాయ్ మెహతా, 1957. ఓకే, సో ఈయన 3 విధాలుగా 3 టైర్, గ్రామ పంచాయత్, పంచాయతీ సమిట్, జిల్లా పరిషత్ అని 3 స్టేజెస్గా డివైడ్ చేశారు. గ్రామ పంచాయతీ అనేది విలేజ్ లెవెల్లో ఉంటుంది, పంచాయతీ సమిట్ అనేది బ్లాక్ లెవెల్ అంటే మండల లెవెల్లో ఉంటుంది, జిల్లా పరిషత్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, 1957. సో at which speed do bullet travel? సో బుల్లెట్ ఎంత స్పీడ్? సూపర్ సోనిక్ అండి, సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది. సూపర్ సోనిక్.
విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే టైగర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ దాన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు. మన ఇండియాలో టైగర్స్ సెన్సస్ పరంగా తీసుకుంటే మధ్యప్రదేశ్లో నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎక్కువ, దట్ ఈస్ 526. ఆ తర్వాత వచ్చేటప్పటికి కర్ణాటక 524, కర్ణాటక 524 నెంబర్ ఆఫ్ టైగర్స్. సో ఓవరాల్గా ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ వచ్చేటప్పటికి 2967 ఉన్నాయండి ఇండియాలో ఎట్ ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంది? టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇస్ కాల్డ్ మధ్యప్రదేశ్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ బ్రిగేడియల్ నేషన్ అనే బుక్? సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ బుక్ని ఇద్దరు రోడ్ చేశారు. ఎవరంటే ఎన్ చంద్రశేఖరన్ అండ్ రూపా పురుషోత్తమన్. సో ఆథర్స్ వచ్చేటికి ద బుక్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ బ్రిగేడియల్ నేషన్ అంటే ఎన్ చంద్రశేఖరన్ అండ్ రూపా పురుషోత్తమన్ ఈజ్ ద ఆన్సర్. Which of the following is the pancreatic enzyme? Okay, that is lipase. So biology loki vastundi idi. Who among the following started the newspaper Som Prakash అనే న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేశారంటే, ఇది ఇక్కడ మన హిస్టరీలో సోషల్ రిఫార్మర్స్ అక్కడ వస్తుందండి. సాంఘిక సంస్కృతి పునరుజ్జీవనం అనే టాపిక్ దగ్గర వస్తుంది. చాలామంది ఉంటారు అక్కడ మనకి. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద్ సరస్వతి, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్, ఈశ్వర్ విద్యాసాగర్. ఇలా ఇందులో ఈ సోమ్ ప్రకాష్ అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈజ్ బిలాంగ్స్ టు బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఓకే, సోమ్ ప్రకాష్. నెక్స్ట్ వన్. హైడ్రోజన్ has how many natural occurring isotopes? సో హైడ్రోజన్ అనేది నేచురల్గా ఎన్ని ఐసోటోప్స్ అక్కడ చేస్తుంది అని అడిగాడు. దట్ ఈస్ 3. దట్ ఈస్ 1H1, 1H2, 1H3. ఓకే, ఈ 1H1ని ఓకే, సో ఇలా 3 ఐసోటోప్స్ ఉంటాయి. మొత్తం 3 నేచురల్గా ఫామ్ అవుతాయి. 1H1, 1H2, 1H3. ఓకేనా? దీన్ని ప్రోటియం అంటారు, దీన్ని డ్యూటేరియం అంటారు. 1H2ని డ్యూటేరియం అంటారు, 1H3ని ట్రిటియం అంటారు. ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం. ఓకే, ఈ 1H3 అనేది రేడియో యాక్టివిటీగా ఉంటుంది. ఇది తేలికైన ఐసోటోపు, ఇది భారమైన ఐసోటోపు. ఓకే, ఇది రేడియో యాక్టివిటీ కలిగి ఉంటుంది, రేడియోధార్మిక స్వభావం కలిగి ఉంటుంది 1H3 ట్రిటియం. ఓకే, 3 ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ మనీ బిల్ అనేది ఆర్టికల్ నెంబర్ 110 అండి. ద్రవ్య బిల్లు 110. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ మనీ బిల్ ఈజ్ 110. సో మనీ బిల్ని ఎప్పుడు కూడా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. రెసిస్టెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. అదే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకే, సో జాగ్రత్త అండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే లెంత్ అని పెట్టండి ఆన్సర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి దట్ ఈజ్ ఆన్సర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, మధ్యఛేద వైశాల్యం. సో రెసిస్టెన్స్ అనేది పొడవుకి డైరెక్ట్గా అనులోమానుపాతంలో ఉంటుంది. అదే మధ్యఛేద వైశాల్యానికి అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. హూ బ్యాగ్డ్ ద టైటిల్ ఆఫ్ మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2019? మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2019 టైటిల్ ఎవరికి వచ్చిందంటే ఆయుషి దహల్కాయ్. సో ఆప్షన్ 4 కరెంట్ అఫైర్స్ అనేది. ఆయుషి దహల్కాయ్. షీ బిలాంగ్స్ టు వడోదర అంటే గుజరాత్. ఓకే, ఈవిడికి ఈ మిస్ టీన్ ఇంటర్నేషనల్ అవార్డుతో పాటుగా బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు, అలాగే బెస్ట్ స్పీచ్ అవార్డు కూడా 2 వచ్చాయండి. ఆయుషి దహల్కాయ్. షీ బిలాంగ్స్ టు గుజరాత్, వడోదర. విచ్ హార్మోన్ రెగ్యులేట్ బ్లడ్ కాల్షియం లెవెల్ ఇన్ హ్యూమన్? దట్ ఈస్ పారాథైరాయిడ్. నెక్స్ట్ వన్. Colloidal solution in which
dispersed phase in gas and dispersed medium in liquid is called foam. Colloidal solution in which dispersed phase in gas and dispersed medium in liquid is called foam. FOAM. Nuraga. Foam. By whose permission did East India Company set up their first factory in Surat? So East India Company వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సూరత్లో ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు కదా. ఎవరు పర్మిషన్? దట్ ఈస్ జహీంగీర్ 1611లో. ఓకే, జహీంగీర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ది సెకండరీ సెల్స్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ది సెకండరీ సెల్స్? సో సెకండరీ సెల్స్ మీన్స్ ఆ పేర్లో ఉంది, దోస్ ఆర్ రీఛార్జబుల్ సెల్స్ అండి. రీఛార్జబుల్ సెల్స్ని సెకండరీ సెల్స్ అంటారు. లైక్ లిథియం అయాన్, లెడ్ యాసిడ్, నికిల్ కాడ్మియం, సోలార్ సెల్స్, ఇవన్నీ రీఛార్జబుల్ సెల్స్. ఓకే, సోలార్ సెల్స్ ఆల్సో. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి రేంజ్ దట్ ఈస్ గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే గురు శిఖర్. ఏంటండి? గురు శిఖర్. ఇది ఆరావళి రేంజ్లో ఉంటుంది. ఆరావళి పర్వతాల్లో అంటే లైక్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీని హైట్ వచ్చేటప్పటికి ఇది ఎలివేషన్ అంటారు. హైట్ దట్ ఈస్ 1722 మీటర్స్. 1722 మీటర్స్ ఎలివేషన్ గురుశేఖర్. హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్? సో ఇది కరెంట్ అఫైర్స్. హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్? దట్ ఈస్ అలెగ్జాండర్ బోరిస్ జాన్సన్. ఓకే, ఈయన ఒక ఆథర్ అండ్ జర్నలిస్ట్ ఆల్సో. ఓకే, ఈయన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. బోరిస్ జాన్సన్ అనేవాడు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆయన. సో యూకేలో మెయిన్గా రెండు పార్టీస్, కన్జర్వేటివ్ పార్టీ అండ్ లిబరల్ పార్టీ ఆర్ లేబర్ పార్టీ. ఈయన హీస్ బిలాంగ్స్ టు కన్జర్వేటివ్ పార్టీ. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే బోరిస్ జాన్సన్. హూ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా? త్రివిధ దళాధిపతి ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. డోలమైట్ ఈజ్ ద ఓర్ అంటే ధాతువు. సో డోలమైట్ దేని యొక్క ధాతువు? దట్ ఈస్ మెగ్నీషియం. చెంగీజ్ ఖాన్ ఇన్వైడెడ్ ఇండియా డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్? చెంగీజ్ ఖాన్ పరిపాలనలో భారతదేశం దండెత్తినది ఎవరు? చెంగీజ్ ఖాన్ పరిపాలన కాలంలో భారతదేశంపై దండెత్తిన వాళ్ళు ఇల్తుత్మిష్. ఆప్షన్ 3. నెక్స్ట్ 34th క్వశ్చన్. విచ్ ఫినామినా ప్రూవ్స్ దట్ లైట్ ఈజ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్స్? సో విచ్ ఫినామినా ప్రూవ్స్ దట్ లైట్ ఈజ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్? ఓకే, సో లైట్ ప్రాపర్టీస్ తీసుకుంటే లైట్కి ఉన్న ప్రాపర్టీస్లో రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఇంటర్ఫరెన్స్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, పోలరైజేషన్, డిఫ్రాక్షన్, ఇవన్నీ ఉంటాయి. సో మరి ఈ లైట్ యొక్క ఏ ప్రాపర్టీ అనేది లైట్ అనేది ఒక ట్రాన్స్ఫర్ వేవ్ అని చెప్తుందంటే ప్రూవ్ చేయబడుతుందంటే దట్ ఈస్ పోలరైజేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ లైట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి. డెఫినెట్లీ దే ఆర్ ఆస్కింగ్ 2 questions ఫ్రమ్ దిస్ టాపిక్, ఎస్పెషల్లీ ఇన్ లైట్ ప్రాపర్టీస్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఓకే, అవి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సో ఇది డ్రెస్సింగ్లో ఒక ఎంబ్రాయిడరీ అండి. చికెన్ కర్రీ అది ఉత్తరప్రదేశ్ డ్రెస్సింగ్ స్టైల్. చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. లింపోసైట్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్? లింపోసైట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మ్యారో, ఎముక మధ్యలో బోన్ మ్యారో. సబ్సిడీస్ ఆర్ పేమెంట్ గివెన్ బై గవర్నమెంట్ టు? సబ్సిడీస్ పేమెంట్స్ ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్ ఎవరికి? సో పీపుల్, దట్ ఈస్ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? కన్జ్యూమింగ్ యూనిట్, వినియోగదారులు, కన్జ్యూమింగ్ యూనిట్. నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2020 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ లేహ్. నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? లేహ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి, జనవరిలో జరిగింది, 2020 జనవరిలో జరిగింది. సో లేహ్. సో ప్రజెంట్ నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ చైర్మన్ ఎవరంటే కేఎల్ కుమార్.
సో హీ ఈజ్ నేషనల్ ఐస్ హాకీ చైర్మన్. వాట్ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్? లక్షద్వీప్ క్యాపిటల్ ఏంది? కవరత్తి. సో జనరల్గా ఇవి బయట అదర్ కంట్రీస్ క్యాపిటల్ కరెన్సీ అని డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. డెఫినెట్గా అవి మాత్రం ఎట్టి బస్సులో క్యాపిటల్స్ ఇంపార్టెంట్, అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ పరంగా ఉన్న కంట్రీస్ వాటి క్యాపిటల్స్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్? సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు? వర్జీస్ కురియన్, క్షీర విప్లవ పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. అదే గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎంఎస్ స్వామినాథన్. ఓకే. సో ఇవ్వండి, ఇవి ఒక సెట్ అండి. సెట్ నెంబర్ 1లో 40 క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి, అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి, వన్ అండ్ ఆల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి, క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, వన్ అండ్ ఆల్.